నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఏపీలో లోకేష్ గారి పాదయాత్ర చూస్తుంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం శ్రేణుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. ఏమంటారు మీరు? ఏమంటారు, కత్తిలో తయారేడు కొరడు అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం శ్రేణులకి ఖచ్చితంగా ఉత్సాహం ఉంటుంది. లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారితో తరహా. తెలుగుదేశం శ్రేణుల్లో నా నుంచి ప్రారంభిస్తే, నా ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి ప్రారంభిస్తే, ఇప్పుడు 25-20 ఉన్న వరకు చూస్తే ఎన్టీ రామారావు గారిని చూశారు, చంద్రబాబు గారిని చూశారు, మధ్యలో బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, వీళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ పరిచారాలకు వచ్చినప్పుడు ప్రసంగాలు ఇవన్నీ చూశారు. వీళ్ళతో పోల్చుకుంటే లోకేష్ గారిని కొంచెం తక్కువగా చేసి మాట్లాడేవారు. అంటే ప్రత్యర్థులు గుర్తించారు లోకేష్ని. బాగా చదువుకున్నాడు, ఎప్పటికైనా మా పల్లెటూరు భాషలో మాట్లాడడం మూడైపోతాడు బాబు వీడు అన్నట్టుగానే వాళ్ళు ఏం చేశారంటే అతన్నే ట్రోల్ చేయటం మొదలెట్టారు. ఎవరిని ట్రోల్ చేస్తారో, ఎవరి వల్ల ప్రమాదం ఉందనుకుంటే అతన్ని తగ్గించడానికి చూస్తారు. టీడీపీలో లోకేష్ గారు ఎంట్రీ 2009లో నగదు బదిలీ పథకం అది తీసుకొచ్చి పెట్టి అది డైరెక్ట్గా 2000 రూపాయలు వేసేస్తాం మీ అకౌంట్లో అనేటువంటిది వాళ్ళే మొదలెట్టారు. ఇప్పుడు ఈయన బట్టలు నొక్కి అతను చూసారు. ఇదంతా కూడా ఇప్పుడు 2009లో వాళ్ళ అధికారంలోకి వచ్చింటే అప్పుడే చేద్దరు వాళ్ళు. ఇలాంటి స్కీములు పెట్టాడు. బాగా చదువుకున్నవాడు చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి. తెలుగుదేశం పార్టీ మంచి క్యాడర్ బేస్డ్ పార్టీకి నాయకత్వాన్ని వాళ్ళ క్యాడర్ని అంగీకరింప చేసుకుంటే చాలు, వాళ్ళు ఒప్పించుకుంటే చాలు, వాటికి నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ప్రజలు ఒప్పుకుంటారు. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఏదో సినిమాలో ఆవిడ నన్ను ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది అంటాడు. అలాగా వీళ్ళు క్యాడర్ని ఒప్పించేసుకున్నారు, ఇంకా ప్రజలు కూడా ఒప్పుకోవాలి. అంత వీలు ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు డిఫరెంట్. వాళ్ళు ఖచ్చితంగా కార్యకర్తలు ప్రజల మాట ఎలాగున్నా కార్యకర్తలు అంత తేలిక ఒప్పుకోరు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమైనా చిన్న తప్పు మాట్లాడాడు అనుకోండి, లేకపోతే చిన్న తప్పు చేసాడు అనుకోండి, ప్రతిపక్షాల కన్నా ఎక్కువ ఆ పార్టీ వాళ్ళు విమర్శిస్తారు. ఇది ఒక విలక్షణమైన తీరు వీళ్ళ పార్టీలో. కాబట్టి వీళ్ళని ఒప్పించడం చాలా కష్టం. లోకేష్ గారు గత ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా చేశాడు, ఐటీ మినిస్టర్గా ఉన్నాడు, పంచాయతీరాజ్ శాఖగా ఉన్నాడు. వాటికి ఆయన పనితీరుకి అర్థం ఏంటంటే తర్వాత కాలంలో దానికి వచ్చిన అవార్డులే. అయినా సరే ఆయన విపరీతం ట్రోల్ చేశారు. అతని ఆహార్యాన్ని, వ్యవహారాన్ని, ప్రతి మాటనే తప్పు పట్టుకుని రకరకాలుగా ఆయన కుటుంబాన్ని కించపరిచారు, ఆయన కించపరిచారు, ఎగతాళి చేశారు, ఎక్సక్కం చేశారు, వెటకారం ఆడారు, వెక్కిరించారు, ఇవన్నీ చేశారు. అయినా సరే అతను ఇప్పుడు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అతనేనా ఇతను? కారణం ఏంటంటే సాధనతో సమకూరు ధరలో అంటారు. అతను సాధన చెయ్యుమురానురుడ సాధ్యము కానిది లేదని అంటాడు ఏదో సినిమాలో ఒక పాట, ఒక సినీ కవి. అలాగా అతను సాధన చేశాడు, తనను తాను మలుచుకున్నాడు, తనను తాను చెక్కుకున్నాడు. ఈ హేళన చెక్కిన శిల్పం అంటారు ఆయన. అలాగా ఆయన కించపరిచి, ఎగతాళి చేసి, ఎక్సక్కం చేసి, ఎటకారం చేసి, ట్రోల్ చేసి, ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేసేటప్పటికి ఆయన మలుచుకున్నాడు. మనిషి కత్తిలో తయారయ్యాడు, రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు. ఇప్పుడు చూస్తుంటే లోకేష్ గారిని ఎన్నో ఉల్లి దెబ్బలకు తట్టుకుని ఒక అందమైన రూపం, ఒక అందమైన ప్రతిరూపము, శిల్పం ఎట్లా తయారవుతుందో లోకేష్ గారు ఇప్పుడు అలా ఉన్నారు అంటూ టీడీపీ శ్రేణులే చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు ఆయన తన రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు, తన భాష మార్చుకున్నాడు, వ్యవహారం మార్చుకున్నాడు, తెలుగు మీద స్పష్టత నేర్చుకున్నాడు, మాట తీరు మార్చుకున్నాడు, మాట్లాడే తీరు మార్చుకున్నాడు. అతను నెక్స్ట్ డోర్ పర్సన్, అంటే మన పక్కింటి కుర్రోళ్ళలాగా ఉంటున్నాడు, బిహేవ్ చేస్తున్నాడు. ఇంకో టైంలో కేజీఎఫ్లో హీరోలాగా కనపడుతున్నాడు, మళ్ళీ భయవేస్తుంది వాళ్ళకి. ఇది అమ్మ ఇటు వచ్చేతనికి సుత్తట్టుకు వచ్చేస్తాడు ఎవరో బాబు అని భయవేస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళ వార్నింగ్లు అలాగ ఉన్నాయి. రే నీ సంగతి చూస్తాను రేపొద్దున అంటున్నాడు. అంటే అతను అల్టిమేట్ వార్నింగ్ అంటే తెలుసా? పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి నీకు భయాన్ని పరిచయం చేస్తాను, నిన్ను ఇంట్లోంచి బయటికి రానేవను, చూసుకో అన్నాడు. చూసారా? అది చూస్తే వాళ్ళు గుండె జల్లుమంటుంది, తిట్టరు బాబు. పైగా వాళ్ళకి ఆశలన్నీ అడ్డుగంటిపోయి రేపు పొద్దున్న అధికారంలోకి వస్తారో రావో తెలియట్లేదు. వాళ్ళు సగం కేడర్ కాడి బారేశారు, 300 మంది దూకేత్తగా చూస్తున్నారు. శంకుమార్కు ఖర్చీపులు కొనుక్కుని రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు. ఏంటి టక్మని బస్సులో సీట్ వేస్తారు చూడండి, మనకు ఆర్టీసీ బస్సులో ఓళ్ళలో మా సీట్ వేయండి అని చెప్తాం, కూర్చున్నవాడికి ఖర్చీపు ఇచ్చి మాకు సీట్ వేయండి అంటాం, రిజర్వేషన్. అలాగా జనసేనలోను, టీడీపీలోను, బీజేపీలోని, ఆఖరికాళ్ళు పాల్గారి పార్టీలో కూడా పారిపోతారు, కేపాల పార్టీలో కూడా దూకేత్తకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన వార్నింగ్లు చూస్తుంటే అది నిజంగా భయం వేస్తుంది. చంద్రబాబు గారు తాట తీస్తాను, తోలు తీస్తాను,
మీ సంగతి చూస్తాను అంటాడు, కానీ ఆయన చేయడు అనేటువంటి చరిత్ర చెప్పిన సత్యం. కారణం ఏంటంటే 99లో రాజశేఖర రెడ్డి గారు రెచ్చిపోయాడు. ఇంకా మా అధికారం మాదే, ఎన్టీ రామారావు గారిని పదవిలోంచి దింపేశాడు కాబట్టి చంద్రబాబు గారి మీద ప్రజల్లో విముఖత ఉంది, ఖచ్చితంగా ఓడిస్తారు చంద్రబాబు గారిని, ఇక రాజ్యాధికారం మాదే, నా ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలుస్తుంది, నేను ముఖ్యమంత్రిని అయిపోతున్నాను అని పైగా ఉచిత విద్యుత్ హామీ కూడా ఇచ్చేటప్పుడు 99లో ఇచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. అధికారులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఇంటికి వెళ్ళిపోయారు. ఎన్నికలైన తర్వాత ఫలితాల మధ్యలో మీరే ముఖ్యమంత్రి అన్నట్టుగా డీజీపీ చీఫ్ సెక్రటరీతో సహా ఇవన్నీ అయిన తర్వాత ఆయన కూడా ఒళ్ళి మరిచి ఇప్పుడు మాట్లాడుతున్న భాష వంకర భాష ఉంది చూసారు, అప్పుడు ఆయనే మాట్లాడాడు. ఆయనే ఆద్యుడు. ఆవు చేలో మీద దూడ గట్టు మీద కదా, ఆయన నేర్పిన విద్య వీళ్ళందరికీ. ఆయన అలా మాట్లాడినప్పుడు ఆఫీసర్లు అందరూ ఫలితాలు చూస్తే బొమ్మ బొరిసి అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు గెలిచేశారు. వీళ్ళందరికీ ముఖం చెల్లలేదు. ఈయన దగ్గరికి వచ్చారు, ఆ గుమ్మం కాడ తెచ్చాడుతుంటే పిలిచి, రాజకీయాలు ఎన్నికల వరకే, మనం అందరం కలిసి పనిచేద్దాం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం అన్నంత పెద్ద మనిషి, రాజనీతిజ్ఞుడు అంటారు దాన్ని, స్టేట్స్మెన్. ఆయన అంత పెద్ద మనిషి, జెంటిల్మెన్. కాబట్టి ఈ ఆటలు సాగినాయి. అప్పట్లో ఈ జవహర్ రెడ్డి గారు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కింద జవహర్ రెడ్డి గారు, లేకపోతే ఇంకొక రెడ్డి గారు, లేకపోతే ఇంకో పెద్ద ఆఫీసరు, ఇలాంటి వాళ్ళు అందరూ మంచి పేరు తెచ్చేసుకున్నారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అత్యంత నిజాయితీ పనుల కింద పేరు తెచ్చేసుకున్నారు. ఇప్పుడు ఏముంది, వాళ్ళ చేతిలో వదిలేసాడు, మీరేమంటే అది అన్నాడు. వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నాయకులు కానీ లెక్క చేయకుండా వ్యవహారం చేసేవారు వాళ్ళు. గుంటూరు మున్సిపల్ కమిషనర్ ఆడింది ఆట పాడింది బాట, మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు అరెస్ట్ చేయించేసేవారు. అప్పుడు వాళ్ళు నిజాయితీ పనుల కింద పేరు వచ్చేస్తే మీసాలు అయిపోయించేసి టక్కులు చేసుకుని సినిమాల్లో హీరోల్లో పోజు కొట్టేశారు. వాళ్ళ అసలు స్వరూపం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం బయటపడింది. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత అవినీతి పనులు జైల్లో గెలిపారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెరైటీ ఏంటంటే, ఒక బస్సు చేస్తే సరిపోయింది జైల్లోకి వెళ్తానికి. ఇప్పుడు అధికారులని ఒక చిన్న మినీ బస్సు, ఒక 23 మంది పట్టి మినీ టెంపో ట్రావెలర్ ఎక్కితే సరిపోద్ది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసిన, అక్రమాలకు పాల్పడిన, రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘనకు పాల్పడిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ, వందే భారత్ లాంటి ట్రైన్ వేసుకుని వెళ్ళాలి జైలుకి. వందే భారత్లో ట్రైన్ వేసుకుని వెళ్తారు జైలుకి. శరవేగంగా వెళ్ళి ట్రైన్, మామూలుగా స్లోగా వెళ్తే దారి లేకపోతేస్తారు జనం, ఎక్కడ ఆకుండా వెళ్ళిపోవాలి, జైల్లోకి వెళ్ళిపోయి పడిపోతే గొడవ ఉండదు. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు టీడీపీ క్యాడర్కి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ క్యాడరు, మా బాబు గారు మాట్లాడు ఇలాగ అంటాడు కానీ ఏమి చేయడం అనేటువంటి ఒక నైరాశ్యం ఉంది. వైసీపీ వాళ్ళకి ఏమో పర్లేదు వాళ్ళు గెలిచినా కానీ చంద్రబాబు గారు అయితే మళ్ళీ ఏదో రకంగా బతిమాలేసుకొచ్చి ఆ పార్టీ దూకేచ్చు అనుకున్న వాళ్ళకి లోకేష్ గారు తీరు మింగుడు పడతలేదు. ఆయన పాదయాత్ర వస్తున్నాడు. ఈయన పాదయాత్ర చేయడం ఏంటి, విపరీతంగా ఒక ముఠాను పెట్టారు, దండుపాళ్ళు బ్యాచ్ని పెట్టి కాపలగాటి పెట్టి ఆయన ప్రతి అడుగుని ప్రతి మాటని ట్రోల్ చేయడానికి చేస్తున్నారు. జనం లేరు, 100 మంది కూడా ఉండరు, కొంపలో మునిగిపోతే ప్రతిరోజు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మీకు మళ్ళీ ఏమైనా తీసుకొచ్చి జనాలు కప్పెట్టేస్తారు అనుకున్నారా? 1 లక్ష రూపాయలు ఇచ్చి ఓదార్పు యాత్రలో విగ్రహం పెట్టించడానికి 50 లక్షలు ఖర్చు పెట్టి సీనే ఉండదు అక్కడ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనవసరంగా వృధాగా రూపాయి కూడా ఖర్చు పెట్టరు. ఈ ఊళ్ళో మీటింగ్ అయింది, ఈ ఊళ్ళో జనాలు ఉన్నారు, వీళ్ళు ఇక్కడే అయిపోతారు. ఇంకా ఆ ఊరు ఎందుకు వస్తారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు 200 మంది 300 మంది 400 మంది ఉన్నారు, వాళ్ళ టీమే ఉన్నారు కదా, వాళ్ళ చుట్టూరు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే వెళ్తారు. దారిలో ఎక్కడన్నా పొలాల్లో పనిచేసే వాళ్ళు లేదా దారిలో ఎవరన్నా కనపడితే వాళ్ళతో మాట్లాడతాడు. మళ్ళీ ఆ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళో తిరుగుతారు. ఓకే, అంతే. జనాలు లేరని వాళ్ళేం బెంగెట్టుకోకలేదు. లోకేష్ గారి గురించి వైసీపీ వాళ్ళు ఏం బెంగెట్టుకోకలేదు. మేము బెంగెట్టుకోం. తటస్థుల కింద ఉన్నవాళ్ళు, బయట నుంచి వస్తున్న వాళ్ళు పెర్ఫార్మెన్స్ చాలా సూపర్గా ఉంది అనేది. లోకేష్ గారు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు, మీ గురించి మేము ఊహించిన దానికన్నా నువ్వు బ్రహ్మాండమైన పవర్ఫుల్గా కనపడుతున్నావు, మనిషి కూడా సినిమా హీరోలా కనపడుతున్నావు, ఇంకా కొంచెం గడ్డం పెరిగిందంటే కేజీఎఫ్ హీరోలా కనపడతావు, గుండెలు దడదలు ఆడిపోతున్నాయి వాళ్ళకి, నువ్వు ఎలాగే భయపెట్టాలని బెదిరించి మీ వాళ్ళకి ధైర్యం చెప్పుకోవా, ఏం పర్లేదు అని చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.